సుదీర్ఘకాలం తర్వాత వన్డే క్రికెట్ కి సిద్ధమైంది టీమిండియా. శ్రీలంక పర్యటనలో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కి టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వాన్ని వహించనున్నాడు. శ్రీలంక పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20ల మ్యాచెస్ అలాగే 3 వన్డే మ్యాచ్లు ఆడనుంది. మొదట టీ20 సిరీస్ జరగనుండగా ఆ తర్వాత వన్డే సిరీస్ స్టార్ట్ అవుతుంది. వన్డే సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ ఆగస్టు 2న జరగనుంది. కొలంబోలోని ప్రేమదేశ స్టేడియంలో ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2:30 స్టార్ట్ కానుంది. ఇక ఈ సిరీస్కి రోహిత్ శర్మ అలాగే స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండటం ఫ్యాన్స్కి ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక మొదటి మ్యాచ్కి టీమిండియా తుది జట్టును చూస్తే రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, శివన్ దుబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ ఉండే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మొదట బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేస్తే ఆ తర్వాత చేసింగ్లో శ్రీలంక జట్టును కట్టడి చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా బ్యాటింగ్లో ఈ మధ్య టీమిండియా మంచి ఫామ్లో ఉంది. భారత ఆటగాళ్లు అందరూ పరుగుల వరద పారిస్తూ ఫామ్లో ఉన్నారు. కాబట్టి మొదట బ్యాటింగ్ చేస్తే టీమిండియా భారీ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఓపెనర్లుగా కూడా మ్యాచ్ అలాంటి భాగ్యస్వామ్యం కోసమే ఫ్యాన్స్ అలాగే మేనేజ్మెంట్ కూడా ఎదురు చూస్తుంది. ఇక టీ20 నుండి రిటైర్మెంట్ అయిన తర్వాత రోహిత్ శర్మ ఆడుతున్న మొదటి వన్డే మ్యాచ్ కాబట్టి అందరి దృష్టి కూడా అతని మీదే ఉంటుంది. టీ20 ప్రపంచ కప్ గెలిచిన కెప్టెన్గా మరింత ఆత్మవిశ్వాసంతో వన్డేలో మరింత దూకుడుగా ఆడే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి మొదటి మ్యాచ్లోనే రోహిత్ శర్మ తన బ్యాటింగ్ విశ్వరూపం చూపించవచ్చు. ఇక అలాగే గిల్ కూడా గత జింబాబ్వే సిరీస్లో అద్భుత ప్రదర్శన చేశాడు. మంచి ఫామ్లోకి వచ్చారు. కాబట్టి ఇతను నుండి కూడా మంచి భాగ్యస్వామ్యాన్ని ఆశించవచ్చు. ఇక విరాట్ కోహ్లీ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. వన్డౌన్లో బ్యాటింగ్కి వచ్చే విరాట్ కోహ్లీ వన్డేలో ఇప్పటికే వేల కొద్దిగా పరుగులు చేశాడు. కాబట్టి ఈ మ్యాచ్లో కూడా తను విధ్వంసకర ఆట ఆడి పరుగుల వరద పారించి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషిస్తాడని చెప్పవచ్చు. ఇక చాలా రోజుల తర్వాత శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లాంటి స్టార్ ఆటగాళ్లు వన్డే జట్టులో చోటు సంపాదించుకున్నారు. వీళ్ళు మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్కి వచ్చే అవకాశం ఉంది. మరి ఇద్దరు ఆటగాళ్లు ఎలా రాణిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. యువ ఆటగాళ్లు జట్టులో చోటు కోసం పోటీ పడుతూ ఉండటంతో రాహుల్, శ్రేయస్ అయ్యర్కి ఈ సిరీస్ కీలకంగా మారింది. ఈ సిరీస్లో వీళ్ళ బ్యాటింగ్తో సత్తా చాటాలి. అప్పుడే జట్టులో స్థానం ఉండే అవకాశం ఉంది. ఇక స్టార్ ఆటగాళ్లతో పటిష్టంగా కనిపిస్తున్న టీమిండియా గౌతమ్ గంభీర్ కోచింగ్లో ఆడుతున్న మొదటి సిరీస్ కాబట్టి ఈ సిరీస్లో ఎలా ఆడతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా మొదటి మ్యాచ్తోనే అద్భుత విజయం సాధించి సిరీస్లో బోని కొట్టాలని రోహిత్ సేన భావిస్తుంది. మరి టీమిండియా మొదటి మ్యాచ్లో ఎలాంటి ప్రదర్శన చేస్తుందన్నది చూడాలి. బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో కూడా రాణిస్తే ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంది. టీమిండియా బౌలర్లు కూడా మంచి ఫామ్లో ఉన్నారు. హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, సిరాజ్ మంచి ప్రదర్శనిస్తున్నారు. కాబట్టి ఈ స్టార్ బౌలర్స్ రెచ్చిపోతే శ్రీలంక జట్టుకు కష్టాలు తప్పవు. గతంలో ఉన్నంత పటిష్టంగా లంక జట్టు లేదు. కాబట్టి ఈ మ్యాచ్లో టీమిండియా స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే విజయం పెద్ద కష్టమేమీ కాదు. మరి 3 మ్యాచ్ల సిరీస్ భాగంగా మొదటి మ్యాచ్లోనే విజయం సాధించి ఈ సిరీస్ని కూడా రోహిత్ సేన తన ఖాతాలో వేసుకుంటుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వారిని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.